తెలుగువారి గుండె చప్పుడు టీవీ9కు 21 ఏళ్లు. సగర్వంగా ప్రకటిద్దాం 21 శతాబ్దమంతా మనదేనని. అవును, తెలుగు గడ్డపై పుట్టి దేశాన్ని ఏలుతోంది టీవీ9. 2004లో తొలి తెలుగు 24 గంటల శాటిలైట్ న్యూస్ ఛానల్గా మొదలైన టీవీ9 ప్రయాణం ఈ శతాబ్ద ఆరంభంలో విజయ ప్రస్థానం. తెలుగుతో పాటు కన్నడ, మరాఠీ, గుజరాతీ, బంగ్లా, హిందీ భాషల్లో విజయ పతాకం ఎగురవేసి దేశంలోనే నంబర్ 1 న్యూస్ నెట్వర్క్గా చేస్తున్న స్ఫూర్తి సంతకం. టీవీ9 ఆరంభమే ఒక సంచలనం. రావడంతోనే బలవంతుల దౌర్జన్యాలను, ధనవంతుల పన్నాగాలను ఎండగట్టింది. బ్రేకింగ్ న్యూస్తో ప్రకంపనలు సృష్టించింది. బ్రేకింగ్ న్యూస్ అంటే టీవీ9, టీవీ9 అంటే బ్రేకింగ్ న్యూస్ అనేలా తెలుగు మీడియాలో సంచలనం, సెన్సేషన్ క్రియేట్ చేసింది. ధైర్యం టీవీ9 ఊపిరి, సాహసమే టీవీ9 రహదారి. సెన్సేషనల్ ఇంటర్వ్యూలు, సాహసోపేతమైన ఆపరేషన్లతో బడాబాబులు, దొంగ స్వామీజీల బండారాలను బద్దలు కొడుతూనే ఉంది టీవీ9. ఎక్కడ అన్యాయం జరిగినా టీవీ9కి ఫోన్ చేసి చెబుతాం అని జనం హెచ్చరించేలా ఓ ప్రభంజనంలా మారింది. ప్రపంచంలో తెలుగువారెక్కడ ఉన్నా ఏకం చేసింది. తెలుగు ప్రజలు ఎక్కడ ఆపదలో ఉన్నా వారి కోసం నిలబడింది టీవీ9. టీవీ9 సమస్య చూపించి చేతులు దులుపుకోలేదు. సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కారం వెతికింది. వార్తకు సామాజిక బాధ్యత ఉండాలన్న సంకల్పంతో కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. అంతుచిక్కని వ్యాధులు అదిరించినా, ప్రకృతి వైపరీత్యాలు బెదిరించినా వెనుకడుగు వేయలేదు. కరోనా కల్లోలంలో కూడా ప్రాణాలకు తెగించి టీవీ9 సైన్యం ప్రజల కోసం పనిచేసింది. కూటి కోసం, కూలి కోసం పట్టణంలో బతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం. అడుగడుగునా సాహసం, ప్రమాదాలతో నిత్యం సావాసం. సునామీలు, హుదూద్ తుఫాన్లు, కేదార్నాథ్ జల ప్రళయాలు, టర్కీ భూకంప విలయాలు, ఆఫ్ఘనిస్తాన్ వెతలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధ విధ్వంసాలు. మనిషి ఎక్కడ ప్రమాదంలో ఉన్నా టీవీ9 అక్కడ బాసటగా నిలబడింది. కంచెలు కాటేస్తున్నా, జల్లు జడిపిస్తున్నా, అగ్నికిలలు ఎగిసి పడుతున్నా వెరవని టీవీ9 సైన్యానికి సాహో. రజనీకాంత్ డైనమిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దూద్ కా దూద్, పానీ కా పానీ లైవ్ కాన్క్లేవ్లతో పాలిటిక్స్ ను స్కాన్ చేశారు. నాయకుల కళ్లల్లోకి సూటిగా చూస్తూ పదునైన ప్రశ్నలతో పేదల హక్కులకు గొంతుకయ్యారు. ఈ 21 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో రాజకీయ, సామాజిక పరిణామాలు, తెలంగాణ ఉద్యమం, స్వరాష్ట్ర ఆవిర్భావం, అమరావతి రాజకీయం, నోట్ల రద్దు, కరోనా విలయం, తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పు, ఇలా ప్రతి మార్పును తనదైన శైలిలో విశ్లేషించింది టీవీ9. ఈ 21 ఏళ్లలో 5 పార్లమెంట్, అసెంబ్లీ, ఇంకెన్నో ఉప ఎన్నికలను చూశాం. ప్రతి ఎన్నికల సీజన్లో వినూత్న కార్యక్రమాలు, రిపోర్టింగ్ అప్రోచ్, న్యూస్ రూమ్ ప్రజెంటేషన్లతో తనదైన ముద్ర వేసింది టీవీ9. 2014 నుంచి ఏపీ, తెలంగాణ సహా ప్రతి ఎన్నికల సమరాన్ని అత్యాధునిక AR/GFX తో అనితర సాధ్యంగా ప్రజెంట్ చేసింది టీవీ9. టెలివిజన్ మాత్రమే కాదు, తెలుగు డిజిటల్ న్యూస్ స్పేస్లోనూ టీవీ9 తెలుగు ఆధిపత్యం కొనసాగుతోంది. రికార్డు టైంలో మిలియన్ల యూనిక్ మంత్లీ విజిటర్లతో నంబర్ 1 స్థానం సొంతం చేసుకుంది. డెడ్ లైన్ల తొక్కిడిలో, కత్తుల ఒత్తిడిలో పనిచేస్తున్న అంతిమంగా గెలుపుకై జీవిద్దాం. టీవీ9 21 ఏళ్ల పండుగను చేసుకుంటూనే మరో జైత్ర యాత్రకు పునరంకితమవుదాం. టీవీ9 21 ఏళ్ల సంబరాల వేదికగా 21వ శతాబ్దం మనదేనని సగర్వంగా ప్రకటిద్దాం.